అబ్కీ బార్ సంకీర్ణ సర్కార్. ఉత్తరాదిలో ఇక ముందు అబ్కీ బార్ అనే మాటలను ఏ రాజకీయ పార్టీ కూడా తన ఎన్నికల ప్రచారంలో ఉపయోగించుకోవాలని అనుకోకపోవచ్చు. దీన్ని అంతగా అరగదీసి మూలకు పడేసింది భారతీయ జనతా పార్టీ. అబ్కీ బార్ 400 పార్ అనే నినాదం వశీకరణ కోసం పఠించిన మంత్రం మాత్రమేనని ఫలితాలు చూసిన తర్వాత తేలిపోయింది. ప్రధాని నరేంద్ర మోడీ దీనివల్ల వీలైనని సభలో ఉల్లేఖించాడు. కానీ చివరికి తమ పార్టీకి ఉన్న మెజారిటీని కూడా నిలబెట్టుకోలేకపోయిండు. ఎన్డీఏ మిత్రపక్షాల మద్దతు లేకుండా బండి నడవని పరిస్థితి వచ్చింది. మోదీకి ఇప్పుడు దుర్భరమైన స్థితి. అబ్కీ బార్ సంకీర్ణ సర్కార్ అనుకోక తప్పదు. మరోసారి దేశంలో సంకీర్ణాల యుగం వచ్చేసింది. తెదేపా, జేడీయూ అనే 2 చంకకర్రల వత్తాసుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మోడీ సిద్ధమవుతున్నాడు. మొదటి విడతలో ఉన్న బీజేపీ మెజారిటీ 2వ విడతలో అపారంగా పెరిగింది. 3వ విడత వచ్చేసరికి ఆ పార్టీ బలం 240 వద్ద చతికిల పడిపోయింది, సాగిల పడిపోయింది, కొట్టుకుంటోంది కింద పడి. ఇది మోదీ ప్రతిష్టను చాలా వరకు తగ్గించింది. ఇప్పుడు సంకీర్ణం నడపడం విషయంలో ఆయనకున్న ప్రతిభా పాఠవాలపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అంటే ఎవడికి వంగడు, ఎవడికి లొంగడు, ఎవడికి జీహూజరని ఉండడు. మరి మోదీ ఎంతవరకు సర్దుబాటు చేసుకొని ముందుకు పోతాడన్నది పెద్ద $1 మిలియన్ ప్రశ్న.